మంచి కాపర్లు తల్లిదండ్రులు కనుక మంచి కాపర్లు అయితే ఏం చేస్తారు? బిడ్డల్ని దేవుడి వద్దకు నడిపిస్తారు. దేవుడి వద్దకు నడిపించలేని వారిని దేవుడు మంచి కాపరి అంటాడా? అనడు. ఆదివారం వచ్చింది, స్నానం చేయించి ఇదిగో దేవాలయానికి వెళ్ళి వాక్యాన్ని ఆలకించి దివ్యసప్రసాదం స్వీకరించమని చెప్పాలి. ఆ విధంగా నడిపించేటువంటి తల్లిదండ్రులకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఏం చేస్తాడని చెప్తున్నాడు పౌలు గారు? నిత్య జీవ కిరీటాన్ని ఇచ్చి దేవుడు ఎంతో సంతోషపడి పరలోక రాజ్యాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసులారా, మన కుటుంబంలో ఉన్నటువంటి మంచి కాపరి ఎవరంటే మన తల్లిదండ్రులు. ఎప్పుడు మంచి కాపరులు అవుతారు? బిడ్డల్ని దేవుడి వద్దకు నడిపించినటువంటి వారు. బిడ్డను నడిపించలేనటువంటి వారు దేవుడి దగ్గరికి మంచి కాపర్లు అవుతారా? అవరు. మక్కబిలి గ్రంథంలో ఒక తల్లికి 9 మంది బిడ్డలు పుడతారు. ఆ 9 మంది తల్లిని కూడా ఆ యొక్క అన్యదేశపు రాజు వాళ్ళందరూ కూడా బంధించి అన్యదేశపు దేవుడిని విగ్రహాన్ని ఆరాధించమని చెప్తాడు. చెప్పినప్పుడు తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా నేను మీకు తల్లిని కావచ్చు, కానీ మీరు నా గర్భంలో ఎలా పుట్టారో ఎలా పడ్డారో నాకు తెలియదు. ఎందుకనంటే మీకు నిజంగా నాకు బిడ్డలుగా ప్రసాదించింది ఎవరు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు. కాబట్టి నా మాటను మీరు మేరవచ్చు, కానీ దేవుడి మాటలు మీరు మేరొచ్చా? మేరవద్దని చెప్పు. ఆ రాజు 9 మందిని కూడా ఒకరి తర్వాత ఒకరిని ఘోరంగా హింసిస్తూ ఉంటాడు. చివరికి ఎంత ఘోరంగా హింసిస్తే చిన్నవాళ్ళు అంత భయపడి ఆరాధన చేస్తారు, అన్ని దేవుడికి అనుకుంటారు. ఆ తల్లి మాటలు విని చివరి కుమారుడు వరకు నాలుగు కోసినా, చెవులు కోసినా, కాళ్ళు తీసేసినా కానీ ఇదిగో చివరి కుమారుడు అంటాడు, రాజా ఇదిగో దేవుడు నిన్ను శిక్షిస్తాడు, మా అమ్మకు నిత్య జీవాన్ని ఇస్తాడని చెప్పు. తల్లి కూడా రాజుతో చెప్పి కుమారుడితో చెప్పి ఏమని చెప్పుద్దంటే, కుమారులు అందరినీ కూడా తల్లి కాళ్ళ ముందే చంపుతున్నా కూడా తల్లి ఏమంటది? మీరు భయపడమాకండి. ఎందుకని? నా గర్భాన్ని మిమ్మల్ని నాకు బిడ్డలు ఇచ్చేటువంటి దేవుడే పరలోకంలో మరలా నాకు మిమ్మల్ని బిడ్డలుగా ఇస్తాడు. అక్కడ మరణం అనేది ఉండదు అని చెప్తూ ఉండదు. కాబట్టి విశ్వాసులారా, అది మంచి కాపరి తల్లిగా కానీ తండ్రిగా కానీ ఉండడం అంటే. అందుకే పేతురు గారు అంటాడు, ఈ లోకంలో మనం చేసేటువంటి పాపాల కోసం మనం చేసేటువంటి తప్పుల వలన శిక్షింపబడితే గొప్పలేదు, కానీ చేయని తప్పులు కూడా శిక్షింపబడి